నెలకు జీతం రాగానే ఇంటికి రాయికెంత, పాలకెంత, సరుకు సౌదలకెంత, దవాఖాన ఖర్చులకెంత, పోరల చదువులకెంత, బండ్ల పెట్రోల్కెంత, షిట్టీలకెంత, అప్పుల మిత్తిలకెంత అన్ని వంగ మిగులుతుందా తగులుతుందా అని లెక్కేస్తారు. సేమ్ బడ్జెట్ కూడా గంతేనబ్బా. ఏడాదిలో వచ్చే ఆమ్దాని అందులోకెళ్ళి దేనికెంత ఖర్చు పెట్టేది ఓ కాగితం మీద రాసుకొచ్చి సభలో చదువుతారు. ఇవాళ మన అసెంబ్లీలో గదే నడిచింది. చూడండి మరి దేనికి ఎంత ఇచ్చిండ్రో అందులో మీకెంత వస్తుందో. రైట్, ఇక మన మొత్తం బడ్జెట్ ఎంత అంటే 3,04,965 కోట్లు. అసెంబ్లీలో చిన్న సీఎం బట్టి సార్ బడ్జెట్ లెక్కలు చదివితే మండలిలో మంత్రి శ్రీధర్ బాబు సారు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక దేనికి ఎంత ఖర్చు పెట్టింది, ఎట్లా డెవలప్ చేస్తుంది చెప్పుకుంటా ఈ ఏడాదిలో పెట్టే ఖర్చుల లెక్కలు చెప్పారు. 72 కమలలో రాసుకొచ్చి 6 గ్యారెంటీలకు 56,000 కోట్లు, వ్యవసాయానికి 24,000 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 12,000 కోట్లు ఖర్చు పెడతారట. రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము. పౌర సరఫరాల శాఖకి బడ్జెట్ లో 5,734 కోట్ల రూపాయలు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మంచి చెడ్డల కోసము షెడ్యూల్డ్ కులాల సంక్షేమంకు 40,232 కోట్ల రూపాయలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంకు 17,169 కోట్ల రూపాయలు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 11,405 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తా ఉన్నాం. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 3,591 కోట్ల రూపాయలు. బడులను బాగు చేస్తున్నాం, కొత్త స్కూళ్లు కడుతున్నాం, హాస్టళ్లలో మంచి తిండి పెడుతున్నాం అని చెప్పి చదువుల శాఖకు 23,000 కోట్లు ఇస్తున్నారు. విద్య అనేది సింహపు పాల వంటిది, వాటిని తాగిన వారు గర్జించకుండా ఉండలేరు. పల్లెలలో సకల సౌలతులు చేస్తానికి మున్సిపాలిటీలను ముద్దుగా చేస్తానికి మంచిగానే పెట్టారు పద్దు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు 31,605 కోట్ల రూపాయలు. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్ లో 17,677 కోట్ల రూపాయలు. ఫ్రీ బస్సులతోటి ఆడోళ్ళకు మస్తు ఫైదా అవుతుంది. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు ఇస్తున్నాం, రైస్ మిల్లులు కూడా ఇస్తాము, కోటీశ్వరులను చేస్తామని 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని అందిస్తాం. నీళ్ల శాఖకు 23,000 కోట్లు ఇచ్చుకుంటా పెండింగ్ ప్రాజెక్టులు ఒడిపిస్తాము, మన నీళ్లు మనకే వచ్చేటట్టు కొట్లాడతామని చాటింపేసిరు సభలో. కృష్ణా జలాల్లోని 711 టీఎంసీలలో 511 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ను వాడుకోమని గత పాలకులు అధికారికంగా చెప్పారు. పాత గవర్నమెంట్ లాపర్వా చేస్తే వీళ్ళు వచ్చినాక 57,000 జాబులు ఇచ్చిరని శ్రీశ్రీ కవిత్వం చెప్పిండు సారు. పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాట చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం అని మహానుభావుడు ఆనాడు శ్రీశ్రీ చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ ఏఐసిటీ తోని మస్తు ఫైదా అవుతుందట. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. ముచ్చెర్లలో 150 ఎకరాల్లో నిర్మించి ఏడాదికి 30,000 ఉద్యోగాలు కల్పించాలని 56 గ్రామాల్లో ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తాం. ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నెలకొల్పాలని నిర్ణయించింది. కొత్త ఉస్మానియా దవాఖాన కట్టి మెడికల్ కాలేజీలు అన్ని దవాఖానాల సౌలతులు వేస్తారట. వైద్య ఆరోగ్య శాఖకి ఈ బడ్జెట్ లో 12,399 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇదేం బడ్జెట్ అని అటుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊకుకెళ్ళి చేసిండ్రు. కంపెనీలకు 3,500 కోట్లు, పచ్చదనానికి 1,000 కోట్లు, ఆటలకు 465 కోట్లు, చేనేతకు 371 కోట్లు, రోడ్లకు 6,000 కోట్లు పెట్టిరు బడ్జెట్ లా. హోం శాఖకు ఈ బడ్జెట్ లో 10,188 కోట్ల రూపాయలు. గుళ్ళు గోపురాల కాడ సౌలతులు పెంచి టూరిజాన్ని బాగా డెవలప్ చేస్తారట. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ యాదాద్రిని తిరిగి యాదగిరి గుట్టగా ప్రకటించింది. మందు మీద 27,000 కోట్లు, సేల్స్ ట్యాక్స్ మీద 37,000 కోట్లు, రిజిస్ట్రేషన్ల మీద 19,000 కోట్లు, బండ్ల ట్యాక్స్ మీద 8,000 కోట్లు వస్తాయని చూపెట్టిండ్రు. రాష్ట్ర పన్నుల రాబడి 1,45,000 కోట్లు రావచ్చట. అంబేద్కర్ శ్రీశ్రీల మాటలు నడమ చెప్పుకుంటా ఇద్దరు మంత్రులు వివరంగా బడ్జెట్ పద్ధతులు చెప్తుంటే సర్కారు వాళ్ళు సూపర్ అంటే ప్రతిపక్షాలు ముక్కిర్చినాయి.